మనం మన చుట్టుప్రక్కల అంటే మనం నివసించే ప్రాంతాల్లో క్రైస్తవులను గమనిస్తూ ఉన్నాము. క్రైస్తవులుగా చెప్పడే వారిని గమనిస్తున్నాము. వారి గృహాల్లో జరిగే సందడిని గమనిస్తున్నాము. వారి మనసులో కలిగే సంతోషాన్ని గమనిస్తున్నాము. కానీ దేవుడు నిజంగా ఆ యొక్క సంతోషాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడా అనేది మనము నేర్చుకోబోయే ముందు మనకంటే ముందుగా దేవుని ప్రజలుగా, దేవునికి సంబంధులుగా జీవించిన ప్రజలను దేవుడు ఏ పండుగను చేయమని ఆజ్ఞాపించాడా, ఆజ్ఞాపించలేదా? మీకు ఇష్టమైతే చేయండి, మీకు కష్టమైతే మానుకోండి అన్నాడా? సంవత్సరానికి ఎన్ని పండుగలు చేయమని చెప్పాడు? ఎప్పుడు చేయమని చెప్పాడు? ఎలాగో చేయమని చెప్పాడు? ఎందుకు చేయమని చెప్పాడు? ఏ దినమున ఏది చేయాలని చెప్పాడు అనే దాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నించాలండి. మనకంటే ముందుగా దేవుని ప్రజలు ఎవరున్నారు? ఇజ్రాయేలీలు ఉన్నారు. అవునా? ఇజ్రాయేలీలను ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపింపబడిన పండుగలు, ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపింపబడిన పండుగలు. ఆజ్ఞాపించబడటం అంటే ఏందండి? ఆజ్ఞాపించడం అంటే ఏంది? వాళ్ళ ఇష్టాలను బట్టి చేసేవి కాదు, ఖచ్చితంగా చేయాల్సిందే. లేదంటే ఇంకో రకంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇజ్రాయేలీలు ఖచ్చితంగా చేయవలసిన పండుగలను కూడా పెట్టుకోవచ్చు. ఇజ్రాయేలీలు ఖచ్చితంగా చేయవలసిన పండుగలను కూడా పెట్టుకోవచ్చు. ఏంటా పండుగలు? ఏ పండుగలో చేయమని చెప్పాడు? ఎలాగూ చేయమని చెప్పాడు అనేది మనం ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయానికి రండి. సహోదరులు చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవచ్చు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 1వ వచనం నుంచి, అబీబు నెలను ఆచరించి, ఏ నెలను? మీరు ఎప్పుడైనా మన క్యాలెండర్లో చూసారు అబీబు నెల అనేది? ఇది ఎవరి కాలంలో ఉన్నటువంటి నెలల పేర్లండి. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా. ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను, మన గ్రూప్లో, చర్చ్ గ్రూప్లో. ఇజ్రాయేల్ యొక్క యూదుల నెలలని ఉంటాయి, లేదంటే ఇజ్రాయేల్ నెలలని ఉంటాయి. యూట్యూబ్లో ఇజ్రాయేల్ నెలలని కొడితే వస్తుంది, సెర్చ్ చేస్తే. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపబడిన. ఏంటి? దీనికంటే ముందుగా నిర్గమాకాండం 23వ అధ్యాయానికి రండి ఒకసారి. నుంచి నిర్గమాకాండం 23వ అధ్యాయము 14వ నుంచి
సంవత్సరమునకు 3 మార్లు నాకు పండగ ఆచరింపవలెను. సంవత్సరమునకు ఎన్ని మార్లు అంటే మూడు సార్లేనా? పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి, ఇక్కడ కూడా అండర్లైన్ చేసుకోండి, అబీబు నెల అని చెప్పి ఇక్కడ కూడా చెప్తున్నాడు. అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తువు కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయములో తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఇదే మాటను లేవియాకాండం 23వ అధ్యాయం ద్వారా కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం వచ్చేసరికి పూర్తి వివరణ ఉందన్నమాట ఈ 3 పండుగలు వచ్చి. నిర్గమకాండము 23వ అధ్యాయం 14 నుంచి 14 ద్వారా సంవత్సరానికి 3 పండుగలు 3 మార్లు పండుగ ఆచరించమని చెప్పాడు. లేవియాకాండం 23వ అధ్యాయం ద్వారా కూడా అదే మాటను తెలియజేస్తున్నాడు. ఆ పండుగలను ఎలా చేయాలి, ఆ పండుగలను ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏమి తినాలి పండుగ దినాల్లో, వేరే ప్రదేశంలో దేవుడు చెప్పిన ప్రదేశం కాకుండా వేరే ప్రదేశంలో ఆ పండుగలు చేయవచ్చా, అనే దాని గురించి, ఎలా చేయాలి పండుగలను, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏం తినాలి, దేవుడు చెప్పిన ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశంలో చేయవచ్చా చేయకూడదా అనేది దేవుడు తన పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశాడు. చూడండి, అబీబు నెలలో చేయాలంట. ఏ నెలలో? అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. మొట్టమొదటి ఏంటిది? పస్కా పండుగ. దీన్నే పులియని రొట్టెల పండుగ అని కూడా అన్నాడు. దీన్నే పొంగని రొట్టెల పండుగ అని కూడా అన్నాడు. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ. ఎప్పుడు చేయాలి ఈ పండుగను? ఇజ్రాయేల్ అనేవాడు ప్రతి ఒక్కరు కూడా వాడు దేశంలో ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, ఖచ్చితంగా దేవుడు ఏ ప్రదేశంలోకి వచ్చి ఆ పండుగను చేయాలో ఖచ్చితంగా ఆ ప్రదేశంలోకి వచ్చి అబీబు నెలలో చేయాలి.
అబీబు నెలలోనే చేయాలి. కాదు నేను నోసాను మాసంలో చేస్తానంటే కలదు. అర్థమవుతుందండి? అంటే ఈ అబీబు నెలలో మాత్రమే చేయాలి. ఇది కూడా నాకు కుదిరినప్పుడు చేస్తాను, మా మేనేజర్ సెలవు ఇట్లేదు, సెలవు ఇచ్చినప్పుడు చేస్తానంటానికి లేదు. చూడండి, నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపులను ఎందుకు జరిగించాలో తెలుసా? ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించును. ఈ వేళ రాత్రి వేళ నిన్ను మిమ్మల్ని రప్పించాడు కాబట్టి, యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే. ఎక్కడండి? ఎక్కడ చేయాలంటే యెహోవా తన నామమును స్థాపించు ఆ స్థలములోనే చేయాలంట. అవునా? యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకొను స్థలములోనే చేయాలి. నా ఇంటి మీద స్టార్ పెట్టుకుంటా కదా అంటే కలవదు. మా చర్చి వీధిలో పెద్ద స్టార్ పెడతా, ఆ చర్చి వాళ్ళు 5,000 రూపాయలు స్టార్ తెచ్చి నేను 10,000 రూపాయలు స్టార్ తెస్తా అంటే కలవదండి. ఎక్కడ చేయాలంటే ఈ పండుగ? యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి. చూడండి, పాత నిబంధనలో వాళ్ళను విడిపించాడు కాబట్టి, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు కాబట్టి, ఆ విడిపించిన దినాన్ని గుర్తు చేసుకోమని చెప్పాడు దేవుడు. ఈనాడు క్రొత్త నిబంధనలో ఆదివారమున మన పాపాల నుండి విముక్తి కలిగించాడు కాబట్టి, ఆదివారమున మన కొరకు క్రీస్తు ప్రభువు చనిపోయాడు కాబట్టి, ప్రతి ఆదివారమున ప్రతి క్రైస్తవుడు పండుగ చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. గణపరచాలి, సంతోషంతో ఉండాలి అని అంటే మనం ఏం చేస్తున్నాం? సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటే 52 ఆదివారాలు కూడా మందిరానికి పోయినోళ్ళు కూడా ఆ పండుగ రోజు పోతారు. అదేంటో అర్థం కాదు. మరి ఇజ్రాయేలు త్రాగి పండుగ చేయొచ్చా? మందు తాగి? అవునా? లేదంటే అన్యాయం చేస్తూ పండుగ చేయొచ్చా? వ్యభిచారం చేస్తూ పండుగ చేయొచ్చా? దేవుని చిత్తాన్ని జరిగించకుండా పండుగ చేయటానికి లేదండి. మరి ఇప్పుడు పండుగ చేసేవాళ్ళు ముఖ్యంగా క్రిస్మస్ నెల వస్తుందంటే సినిమా పోయేవాళ్ళు ఎంతమంది అండి? యవనబెట్టలో. అవునా? డిసెంబర్ 25న 4 షోలు 3 షోలు ఉంటాయి కదా. 3 షోలు క్రైస్తవులతోనే నిండిపోతాయి సినిమా థియేటర్లో. డిసెంబర్ 25న, జనవరి 1న. ఇప్పుడైతే లేటెస్ట్ అడ్వాన్స్ అయిపోయారు. ముందు నుంచే ఎక్కువ కడుతూ ఉన్నారు. మొన్న మధ్య గ్రూప్లో పెట్టారు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఆయన పండుగ చేస్తున్నామని చెప్పి మన వ్యసనాలను తీర్చుకుంటున్నారు. అవునా? అది సరైన విధానం కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇజ్రాయిల్ అలాగూ చేయటానికి లేదు. ఎక్కడ పడితే అక్కడ పండుగ చేయటానికి లేదు. ఎందుకు చేశాడంట? అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడిని యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించును. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దేవుడిని యెహోవాకు పస్కాను ఆచరించి. గొర్రె మేకల్లో కానీ గోవుల్లో కానీ బలి అర్పింపవలను. వీటిని
గొర్రె మేకల్లో కానీ గోవుల్లో కానీ బలి అర్పింపాలను. నా దగ్గర బాగా బలిసిన ఎట్లుంది, వాటిని అర్పిస్తా అంటే కలవదు. ఆయన చెప్పిన వాటిని అర్పించాలి. ఆయన చెప్పిన ఆదివారాన్ని ఏమో నిర్లక్ష్య పెడుతున్నారు క్రైస్తవులు. ఆయన చెప్పని పండుగనేమో ఘనంగా చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఏ అర్పించాలంట? ఆ పస్కా పండుగ దినానా గొర్రె మేకల్లో కానీ గోవుల్లో కానీ బలి అర్పింపలను. పస్కా పండుగలో పొంగిన దేనినైనా తినకూడదు. పస్కా పండుగలో పొంగిన దాన్ని దేని తినకూడదు. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పండి ఒకసారి. ఎందుకు తినకూడదండి? పొంగింది ఎందుకు తినకూడదు పస్కా పండుగ నాడు? దీని పేర్లేంది? పస్కా పండుగ, దీన్ని పులి రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ. పులిన్ అంటే తెలుసా మీకు? ఇప్పుడు మన గృహాల్లో మన మన భార్యలు ఏం చేస్తారు? టిఫిన్ సెక్షన్, అవునా? అంటే దోశలు వేసినా ఇడ్లీ వేసినా ఎలా చేస్తారండి? ఈవేళ గ్రైండర్ బట్టి నైట్ మొత్తం దాన్ని పులియబెట్టి ఉదయానికి వేస్తూ ఉంటారు. కొంతమంది 2 రోజులు కూడా వాడతారు, కొంతమంది వారాంతం కూడా వాడతారు. కానీ ఈ పస్కా రొట్టెలు చేసుకోవడానికి అట్లా పులి పెట్టకూడదు. అర్థమవుతుందా? పులి పెడితే రుచి వస్తుంది, కానీ పులి పెట్టకుండా తినాలి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఊరికి ఉడకని ఆహారాన్ని పెట్టాడు ఐగుప్తు రాజు. ఎప్పుడో ఒకసారి పెట్టినా కూడా ఉడికి ఉడకని ఆహారాన్ని పెట్టాడు. ఓరి బాబు, ఇదిగో మీరు ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నారు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయాలని చెప్పాడు దేవుడు. వాళ్ళు మరణ పర్యంత వరకు, వాళ్ళ తరతరాల బతుకు పులియని రొట్టెలు తినాలి. ఎంత అర్థం ఉందండి పస్కా పండుగ ఉద్దేశము. అర్థమవుతుందా? మనం కూడా ఎవరైనా నూతన గృహాన్ని కట్టుకున్నప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళి దేవుడు మీకు మంచి గృహాన్ని ఏర్పాటు చేశాడన్నప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, బ్రదర్, గృహం లేనప్పుడు మేము అర్జెంట్లో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసా అని చెప్తా ఉంటారు. అప్పుడు మొదలు పెడతారు. అలాగే అంటే వాళ్ళు అలాగ చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే అంత కష్టపు స్థితి నుండి దేవులను ఈ స్థితికి చేర్చాడని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొంతమంది అంటారు, అవునండి మా కష్టం చేతని ఇల్లు కట్టుకున్నామని చెప్తా ఉంటారు. అలాగే దేవుడు ఆ పులి రొట్టెలను ఎందుకు తిన్నామన్నాడో తెలుసా? సంవత్సరానికి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనకు మందబుద్ధి ఎక్కువ కదా. ఒక గంట క్రితం దేవుడు మనకు జీవితాల్లో చేసిన మేలని ఇప్పుడు గుర్తుంచుకోమంటేనే గుర్తుంచుకోం. పక్కన స్నేహితులు చేసిన మేలను గుర్తుపెట్టుకుంటాం, బంధువులు చేసిన మేలు గుర్తుపెట్టుకుంటాం. అందుకోసమే ఖచ్చితంగా ఇజ్రాయెల్ అనబడేవాడు ప్రతి ఒక్కరు కూడా అబీబు నెలలో పస్కా పండుగ ఆచరించాలి, పులిన రొట్టెల పండుగ ఆచరించాలి, పొంగని రొట్టెల పండుగ ఆచరించాలి. చూడండి 3వ వచనంలో చదవండి, ఎవరైనా చదవగలిగిన వాళ్ళు. పస్కా పండుగలో పొంగిన దేనిని ఎన్నో తినకూడదు, నీవు త్వరపడి ఐగుప్తుల నుండి వచ్చినవి కదా. ఏంటంటండి, మనం ఒకవేళ తెల్లవారుజామున 6 గంటలకు బస్సు ఎక్కాలి. ఏం చేస్తారు? 4 గంటలకి లేచి రెడీ చేసి ఇక్కడ ఐదులో నుండి వచ్చేటప్పుడు వాళ్ళు తాటికి రావడానికి లేదండి. ఏంటంటే మొత్తం హడావుడి అయిపోయింది, అవునా? ఎందుకంటే హడావుడి ఎందుకు అయిపోయిందంటే ఐగుప్తు రాజు ఎప్పుడు వెంటబడుతుందో తెలియదు, ఎప్పుడు చంపుతుందో తెలియదు. కాబట్టి ఇజ్రాయిలు ఏ రీతిగా తిన్నారంటే
చాలామంది ఉద్యోగాలకు వెళ్ళే భర్తలని భార్యలు చూస్తూ ఉంటారు. ఉద్యోగం టైం అయినప్పుడు, లేదంటే ఏ పని చేసేటప్పుడైనా టైం అయినప్పుడు గబగబ 4 ముద్దలు నోట పెట్టుకొని వెంటనే బయలుదేరుతారు. అవునా? అంటే అది క్రమంగా మామూలుగా మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు అనుభవిస్తూ నవ్వులుతా తింటా ఉంటాం. కానీ టైం లేనప్పుడు అలాగే తింటాను లేదు. అలాంటి పరిస్థితి అండి ఇజ్రాయెల్ది. ఎలాంటి పరిస్థితి? నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును, ఐగుప్తు దేశంలో నువ్వు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వస్తువు గనక నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు. ఇంకా ఆ తర్వాత మాట చాలా గొప్పగా దేవుడు చెప్పాడండి. 3 చివరిలో, బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును. ఎన్ని దినాలు చేయాలంట? ఎందుకు చేయాలంటే ఈ పండుగను బాధను స్మరణకు తెచ్చుకోవాలంట అండి. ఏ బాధ? వారు కఠినమైన బానిసత్వాన్ని కలిగి ఉన్నారే. గొడ్డు చాకిరి చేసి, వెట్టి చాకిరి చేసి దాహం ఇమ్మన్నా కూడా ఐగుప్తు రాజు దాహం ఇవ్వలేదే. ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అందుకోసం పరిశుద్ధంగా దేవుడు ఆ మాట తెలియజేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోమని. అవునా? ఎందుకు? పడిపోకుండా ఉండటానికి. ఎందుకు చేయాలంటే ఈ పండుగను ఆ బాధను స్మరణకు తెచ్చుకోవడానికి చేయాలంట. పొంగని ఆహారమును 7 దినములు తినవలను. ఎన్ని దినాలంటండి ఈ పస్కా పండుగను? 7 దినాలు కాదు. నేను 5 దినాలే చేస్తా, నాకు కుదరదంటే కలవదు. నేను 3 దినాలే చేస్తా అంటే కలవదు. ఖచ్చితంగా 7 దినాలు చేయాల్సిందే. ఎన్ని దినాలు? 7 దినాలు చేయాల్సిందే. ఇంకా చూడండి 4వ వచనంలో, నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనను కనబడకూడదు. ఇజ్రాయేలు సమాజంలో పొంగిన ఆహారం ఏది కూడా ఆ 7 దినాల్లో కనిపించకూడదు. ఎంత కఠినమైన ఆజ్ఞలో చూడండి ఇజ్రాయేలుకు. అవునా? ఎందుకండి? న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తుండు? ఏముంది అక్కడ సమాచారము? యెహోవాను ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. ఎందుకు పుట్టుకొచ్చింది? ఉండా కొద్దిగా ఇజ్రాయేలీలు దేవుని కార్యాలను మర్చిపోయారండి. అలాగూ మర్చిపోతారని ఎరిగిన దేవుడు ఇలాగ చెప్పాడు. ఎంత కఠినంగా చెప్పినా కూడా ఇజ్రాయేల్ మర్చిపోతున్నారు. ఇప్పుడు మనమైతే ఇంకా మరీ దారుణంగా ఉన్నాం. 6 దినాలు సోమవారం నుండి శనివారం వరకు ముక్కులెమ్మట నదిలాగా నీళ్లు కారుతున్నా కూడా ఉద్యోగానికి పోతాం, వ్యాపారం చేస్తాం, పనుబాట్లకి వెళ్తాం. ఆదివారం వచ్చేసరికి అది కారణంగా మనకు కనపడుతుంది. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనను కనపడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, లేఖనాలు రాసుకోండి. ఇజ్రాయేలీయులకు ఎలాగూ చేయమని చెప్పాడో దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎలా చేయాలి? మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని అందైనను పస్కా పశువును వధింపకూడదు. ఎక్కడ వధించాలి? ఆయన ఏర్పరచుకున్న స్థలములోనే వధించాలి. వేరే ఏ స్థలములో కూడా పస్కా పశువును వధించడానికి వీలు లేదని దేవుడు తెలియజేస్తున్నాడు.
అవునా? ఇంకేం చెప్తున్నాడు? మొదటి తేదీ సాయంకాలం వధించిన దాన్ని మాంసమును. ఇంకా సాయంకాలం అంటే ఎప్పుడు వధించాలో తెలుసా? ఏ రాత్రికాల సమయంలో అయితే ఐగుప్తులో నుండి ఆయన బయలుదేరమన్నాడో ఖచ్చితంగా అదే సమయానికి ఆ పస్కా పశువును వధించాలి. అర్థమవుతుందండి? ఏ టైంకి అయితే వీళ్ళు బయలుదేరారో ఐగుప్తులో ప్రతి సంవత్సరం కూడా అదే టైంకి ఖచ్చితంగా వధించాలి. దానికి ముందు వెనక వధించినా కూడా శిక్షకరులు, పాపులు వాళ్ళు. ఇజ్రాయేలు జనాంగం నుండి కొట్టివేయబడతారు. ఎంత గొప్పగా ఆజ్ఞలు ఇచ్చాడో చూడండి దేవుడు. అది దేవుడు పండగలు చేయమని చెప్తే ఇంత ఖచ్చితంగా ఇంత స్పష్టమైన సమాచారంతో తెలుపుతాడు. అర్థమవుతుందండి? ఉదయం వరకు కూడా మిగిలి ఉండకూడదంట. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పొరములలో దేని యందు పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడిని యెహోవా తన నామము స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా ఎప్పుడంట? సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి. ఏ టైమున? సూర్యుడు అస్తమించే సమయంలోనే. ఈ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలమున ఆ స్థలములోనే దాన్ని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవాలను. ఉదయం తిరిగి ఎక్కడ వెళ్ళాలి? మళ్ళా వాళ్ళ గుడారాలు వెళ్ళాలి. లేదు నేను అక్కడే ఉంటానంటే కలవదు. అర్థమవుతుందండి? అంత కఠినంగా ఉన్న ఈ ఆజ్ఞలో 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలను. ఎన్ని దినాలు? 6 దినాలు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. అందులో నీవు జీవనోపాధి అని ఏ పనియో చేయకూడదు. ఇదండి సమాచారం. పస్కా పండుగ గురించి, పొంగని రొట్టెల పండుగ గురించి, పులిన రొట్టెల పండుగ గురించి 1వ వచనం నుంచి 8వ వచనం వరకు పస్కా పండుగ గురించిన సమాచారం. రెండవది, ఈ పస్కా పండుగ అయిపోయిన దగ్గర నుంచి 7 వారములను నీవు లెక్కిపోవాలను. ఎన్ని వారాలు? అయ్యా నాకు లెక్క రాదయ్యన్నా కూడా కలవదండి. 7 వారములను నీవు లెక్కిపోవాలను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని ఎట్టిదంట? పంట చేని పైని కొడవలి మొదట వేసిన మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడిని యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. ఏంటంటే తర్వాత 2వ పండుగ ఏంటంటండి? ఇజ్రాయెల్ చేయమన్న పండుగ. మొదటి పస్కా పండుగ. రెండవ పండుగ వారముల పండుగ. దీన్ని ఫల సంగ్రహపు పండుగ అని కూడా అందరండి. ఇజ్రాయెల్ ఆచరించుకున్న 2వ పండుగ ఏంది? వారముల పండుగ, ఫల సంగ్రహ పండుగ. ఈ ఫల సంగ్రహపు అనే మాట నిర్గమాకాండం 23లో ఉంటుంది. లేవియాకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. నిర్గమాకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. లేవియాకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. చెప్పుకోవడానికి మనం సమయం లేదు, ఇప్పటికే సమయం చాలా అవుతుంది. కాబట్టి ఈ వారముల పండుగ ఉద్దేశం ఏంది? నీవు ఒకప్పుడు ఐగుప్తు బానిసత్వం ఉన్నప్పుడు ఐగుప్తు రాజు కొరకు నువ్వు పంట వేసావు, దాని కొరకు పంట చేనులో పనిచేసావు. కానీ ఆ పంటను తినే స్వేచ్ఛ నీకు లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి నీకు
ఆ పంట మొత్తాన్ని అనుభవించే అవకాశమును నీకు ఇస్తున్నా కాబట్టి ఆ పంట పండిన దానిలో మొట్టమొదటి తొలిది ఉంటుందే, దాన్ని నా కొరకు ఇవ్వు అన్నాడు దేవుడు. ఏంటిదంట? తొలి పన అంటే మొట్టమొదటిగా కోసే. ఇప్పుడు వరి కోత అనుకోండి, తొలి పన అంటే ఏంటండి? ఫస్ట్ కోసే పన, అవునా? దాన్ని ఏం చేయాలంట? దేవునికి సమర్పించాలంట, అవునా? ఇది కూడా ఎప్పుడు చేయాలి? పస్కా పండుగ అయిపోయిన వారం రోజు 7 వారాలు లెక్కించాలి. అర్థమవుతుందండి? ఎప్పుడు నాకు వీలైనప్పుడు చేస్తానంటే కలవదు, మా గోత్రం ప్రకారం నేను చేస్తానంటే కలవదు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని నీ వలన, అప్పుడు నీవు నీ కుమారులను నీ కుమార్తెయు నీ దాసులను నీ దాసియును నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశంలో తల్లిదండ్రులు లేని వారిను విధవరాండును నీ దేవుడిని యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడిని యెహోవా సన్నిధిని సంతోషపవలను. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడను ఆచరించి జరుపుకొనవలెను. ఈ పండుగలు చేసేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? ఒకప్పుడైతే వెట్టి చాకిరి చేసి నాకు ఆహారమే లేదు, కానీ ఇప్పుడు నాకు దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు కాబట్టి నేను దాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట, అనుకోవాలంట. మూడవ పండుగ పర్ణశాలల పండుగ. ఏ పండుగ? పర్ణశాలల పండుగ. 13వ నుంచి నీ కలములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపన్నాం. దీన్ని కూడా ఎన్ని దినాలు ఆచరించాలి? పర్ణశాల పండుగ 7 దినాలు ఆచరించాలి. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసులను నీ దాసీను నీ గ్రామంలో ఉన్న లేవీలను పరదేశము తల్లిదండ్రులు లేని వారిను విధవరాలను సంతోషం పోవలను. అదవుతుందండి. ఇప్పుడు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు పండుగలు ఎలా చేస్తున్నారు? భార్యనేమో చికెన్ మటన్ తీసుకొచ్చి వండమంటాడు, నేను చర్చికి పోయేస్తాను అంటాడు, అవునా? బిడ్డల్ని సినిమా పోమంటాడు, అమ్మ నేను చర్చికి పోయేస్తాంలే మీరిద్దరు సినిమా పోండి అని బిడ్డలు చెప్తారు. కానీ అప్పుడు అలాగే లేదండి. ఆ పంట చివరికి పంట మొత్తం చేతికి వచ్చేటప్పుడు, ఆ పంట సమకూర్చుకునేటప్పుడు ఈ పర్ణశాల పండుగ చేయాలి. ఈ పండుగలో నీవుని నీ కుమారుడును మొత్తం కూడా సంతోషించాలి. నీ దేవుడిని యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడిని యెహోవాకు 7 దినముల పండుగ చేయవలెను. ఈ పండుగ కూడా ఎన్ని దినాలు చేయాలి? నీవు నిశ్చయముగా సంతోషం పొందావు, ఖచ్చితంగా సంతోషించాల్సిందే ఈ పండుగల నాడు. క్రొత్త బట్టలు తీసుకురావలేదని అలగటము, మారం చేయటం ఇవన్నీ ఏం చేయకూడదు. 16 చూడండి. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పర్ణశాల పండుగలోను నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. మళ్ళీ చదువుతా. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగల్లోను వారముల పండుగల్లోను పర్ణశాల పండుగల్లోను నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ మందు తాగి ఆయన సన్నిధిని కనబడవలెను. ఇప్పుడు జరిగే తంతు ఏంటండి? వచ్చే 100 మందిలో ఒక్కడైనా నికార్సుకు వస్తుందా? తెల్లారిపాటికి దిగిపోద్దని నైట్ తాగేవాళ్ళు కొంతమంది, తెల్లారుజామున తాగితే
6ంటికి దిగిపోయింది కానీ తాగేవాళ్ళు కొంతమంది, మధ్యరాత్రిలో తాగేవాళ్ళు కొంతమంది, ఎన్ని రకాలుగా ఉంటారో. ఇంకా ఎవరు కనపడాలంట? కుటుంబ యజమానులు ఖచ్చితంగా 3 మార్లు యెహోవా సన్నిధిని కనపడాలి. కుటుంబ యజమానులు అంటే పురుషులు వస్తే సరిపోద్దానా దేవుడి ఉద్దేశం? కుటుంబం మొత్తం రావాల్సిందే. ఇంకా చూడండి 17, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. ప్రతివాడు ఇవాళేమో యేసుక్రీస్తు జన్మదినం అని తలకాయకు 2000 3000 వేస్తున్నారు. మరి ఈయనేమో ఇజ్రాయిల్నేమో తన శక్తి కొలది ఇమ్మన్నాడు. అయితే ఇక్కడ నాదో ప్రశ్న, ఇజ్రాయిల్ దేవుడు లైటింగ్ పెట్టుకోమని చెప్పిండా? నూతన వస్త్రాలు కట్టుకోవాలని చెప్పిండా? అవునా? ఈనాడు యేసుక్రీస్తుకు జన్మదినం చేస్తామని ఎంత వ్యర్థమైన ఖర్చు పెడుతున్నారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కుటుంబం తరఫున. మొన్న పోయిన వారం ఒక గృహానికి పోతే ఒక సహోదరుడు చెప్తున్నాడు, అయ్యగారు ఈ సంవత్సరం మాత్రం 5000 పడుతుంది అండి అంటారు. అందులో ఎక్కడ పడుతుంది అన్న? అదే గారు పండుగ వస్తుందని మన పండుగ అంటాం. మంద కాదులేండి, బైబిల్ అయితే ఎక్కడే చెప్పలేదు, ఆచరించే వాళ్ళు ఆచరిస్తున్నారు అన్న. 5000 ఖర్చు చేసి క్షణికావేశం కొరకు క్షణిక ఆనందాన్ని పొందుతున్నారు. అవునా? నువ్వు చర్చి బిల్డింగ్ మీద వేసే లైటింగ్ స్వార్థను ప్రకటిస్తుందా? దేవుని చిత్తాన్ని జరిగిస్తుందా? దేవుని మహింపరుస్తుందా? చర్చి వీధిలో నువ్వు పెట్టే పెద్ద స్టార్ దేవుని మహిమలు కలుగుతుందా? మహిమ తెస్తుందా? యేసుక్రీస్తు లోకానికి రక్షకుడని చెప్తుందా? ప్రకటిస్తుందా ఆ స్టారు? నువ్వు వేసే పెయింటింగ్ ఏమన్నా ప్రకటిస్తుందా? ఏం ప్రకటిస్తుందండి? ఆ 5,000లో ఒక 1000 రూపాయలన్నా అనాథల కొరకు ఇచ్చే మనసుందా? లక్షలు ఖర్చు చేస్తున్నారు, కోట్లలో ఖర్చు చేస్తున్నారు ఈ పండుగ కొరకు, యేసుక్రీస్తు జన్మదినం అని. 1,00,000 రూపాయలు. ఈనాడు చాలా చిన్న సంఘం కూడా 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతుందండి. ఎందుకంటే తలకాయగా 2000 3000 ఆడతారు. సంవత్సరానికి ఒకసారిగా అమ్మ యేసుక్రీస్తు నువ్వు పుట్టినరోజు చేసేది అంటారు. నిజంగా ఈ డబ్బంతా అనాథల కొరకు ఖర్చు పెడితే దేశంలో ఎవడు కూడా అనాథ అనేవాడు ఆకలి కనపట్టించుకుంటూ ఉంటాడు. అవునా కదండి? అనాథలకు భోజనం పెట్టమని, దాహాన్ని తీర్చమని, వస్త్రం ఇవ్వమని డైరెక్ట్గా మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 నుంచి 40 వచనాలు డైరెక్ట్ లేఖనం చెప్తుంది మనకు. దానివల్ల దేవునికి చేసినట్టే చెప్తుంది బైబిల్. దేవుడు చెప్పమందేమో చెయ్యం, చెప్పకుండా వద్దన్నదేమో చేస్తూ ఉంటాం. ఇది నేటి క్రైస్తవ తీరు. కాబట్టి ప్రియదేవులారా, ఇజ్రాయేలును దేవుడు ఏ పండుగలు చేయమన్నాడు, ఎందుకు చేయమన్నాడు, ఎలాగ చేయమన్నాడు, ఏం చేయమన్నాడు, ఈ మొత్తం కూడా వివరణ ఇచ్చాడు. కొత్తగా ఇజ్రాయేలు కనిపెట్టి చేయాల్సింది ఏదీ లేదండి ఈ పండుగల్లో. ఏదన్నా ఉందా? దేవుడు ఏ విషయంలోనైనా సరే ఇది మీ ఇష్టానుసారంగా చేయండి అందులో ఎక్కడా కూడా చెప్పలే. అదే ఇన్ని సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు చెప్తా వస్తా ఉన్నా. దేవుడు ఏ పండుగ అయినా చేయాలన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని గురించి సమాచారం ఇస్తారు. అది పై సమాచారం ఇవ్వడు దేవుడు, చాలా స్పష్టంగా సమాచారం ఇస్తారు. అవునా? కానీ
క్రైస్తవులకు ఎవరి వెంటో పరిగెడుతున్నారు. క్రైస్తవులు వాస్తవంగా మన వెంట లోకులు పరిగెట్టాలి, మనల్ని లోకులు అనుసరించాలి. అత్యంత నీచమైన చర్య ఏంటంటే ఎవరినో మనం మాదిరిగా తీసుకుంటున్నాం, ఎవరికో పోటీగా పెడుతున్నాం. ఇదిగో వాళ్ళు ఆ పండుగ చేస్తున్నారు, ఈ పండుగ చేస్తున్నారు, ఆ పండుగ చేస్తున్నారు కాబట్టి మన దగ్గర డబ్బు లేదా, మన దగ్గర మనం చేసుకోలేమా, మనం లైటింగ్ పెట్టుకోలేమా అని పెడుతున్నారు. కానీ ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుడు నేను లోకమునకు వెలుగై ఉన్నలాగున మీరును వెలుగై ఉండదన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం వెలుగుగా ఉండటం అంటే అర్థమైందండి. వ్యభిచారం చేయకుండా, అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా మనం బ్రతకటం. లోకంలో మనం అవన్నీ చేస్తూనే ఉంటాం. సంవత్సరానికి ఒకసారి మన ఇంటి మీద వెలుగును పెట్టుకుంటాం. కాబట్టి ప్రియమిత్రులారా, ఆలోచన చేయండి. ఇజ్రాయేలుకు దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేశాడు. ఇదే సమాచారాన్ని లేవియాకాండం 23వ అధ్యాయంలో కూడా ఉంటుంది, నిర్గమకాండము 23వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అంటే దేవుడు ఎక్కడ చెప్పినా కూడా, నిర్గమకాండంలో చెప్పినా, లేవియాకాండంలో చెప్పినా, ద్వితీయోపదేశకాండంలో చెప్పినా అబీబు నెల అనే చెప్పాడు. కానీ ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్క రీతిగా చెప్పలేదండి. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రీతికి చెప్పలే. అర్థమవుతుందండి. కాకపోతే నిర్గమకాండంలో షార్ట్గా చెప్పిండు. ఇదిగో సంవత్సరాన్ని 3 మార్లు పండుగ చేయాలి, ఇలాగ చేయాలని చెప్పాడు అంతే. లేవియాకాండంలో దాన్ని కొద్దిగా ఎక్కువగా వివరించాడు. ద్వితీయోపదేశకాండంకి వచ్చేసరికి దాన్ని పూర్తి వివరణ ఇచ్చాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, ఈ సమాచారము తెలియక చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. వేషధారులుగా బ్రతుకుతున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుంచి 9 వచనాల ప్రకారం వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవుతున్న జనపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు ఇవి. ఇప్పటి వరకు మనం చెప్పింది మనుషులు కల్పించిన పద్ధతులు కాదండి. ఇప్పుడు క్రైస్తవులుగా ఉంటూ చేసేవి మనుషులు కల్పించిన పద్ధతులు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా ఆరాధించే స్థితిలో నీ తల్లిదండ్రులు ఉన్నాడా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ అత్తమామలు ఉన్నారా? నీ అన్నదమ్ములు ఉన్నారా? నీ స్నేహితులు ఉన్నారా? నీ బంధువులు ఉన్నారా? నువ్వు ప్రాణం అంటే ప్రాణంగా భావించే ఎవరున్నా కూడా వాళ్ళకి సమాచారం చెప్పు. ఎందుకంటే దేవుడు ఇదిగో పండుగలు చేయమంటే ఎంత వివరంగా చెప్పాడు. కానీ ఇప్పుడు మీరు చేసే పండుగ బైబిల్లో ఒక్క లేఖనంలో కూడా సమాచారము లేదు. బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి, 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఎక్కడా కూడా ఆ పండుగను కూర్చిన సమాచారము, కనీసం ఆ పండుగ వాళ్ళు ఉచ్చరిస్తున్నారే, పలుకుతున్నారే, ఆ పదము కూడా లేదని చెప్పగలగాలి. మనం ధైర్యంగా చెప్పగలగాలి. ఎందుకంటే దేవుడు డొంకు తిరుగుడు చెప్పట్లే, స్ట్రైట్ ఫార్వర్డ్గా లేఖనాలు ఇస్తున్నాడు. శ్రద్ధగా నుండి మీకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన మనము మరి యొక్క భాగంలోకి వెళ్ళబోతున్నాము. ప్రభురాత్రి భోజనము